దోశ పెంక ఇలా నల్లగా అవుతుంది కదా, అప్పుడు కొన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఇవన్నీ ఇట్లా బయటికి వస్తూ ఉంటాయి అనమాట. ఇది నీట్గా అయిపోతుంది. ఇట్లా ఈ బ్లాక్నెస్ అంతా పోతుంది. తర్వాత మనం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసినాం అనుకో, మళ్ళీ దోశ పెంక యథావిధిగా వస్తుంది అనమాట. ఇదండి చిన్న టిప్పు. ఇప్పుడు అదంతా నీళ్ళంతా తీసేసిన నీట్గా. ఇప్పుడు దోశ పెంక చూడండి ఎట్లా అయింది నీట్గా. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసేసి మనం దోశలు వేసేసుకోవడమే. ఆయిల్ అయితే వేద్దాం కొంచెం. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లా నీట్గా అనేస్తే దోశలు వేసుకోవడానికి పెంక రెడీ అయిపోతుంది. చూడండి అక్కడ చాయ్ రెడీ అయిపోయింది. ఇక్కడ దోశ రెడీ అయిపోతుంది. దోశ అయితే రెడీ అయిపోయింది. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక దోశ వేసేసుకుందాం.